దేవుడు మనం ఆలోచించినట్లయితే ప్రియులారా ఎంత చేశాడండి మన కోసం. మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇన్ని ఫ్లవర్స్ ఎందుకు వేయాలంటారు అసలు? ఒక గులాబీనేస్తే సరిపోయిద్ది కదా! రెడ్ కలర్ గులాబీనేస్తే సరిపోయిద్ది కదా! కానీ మనం చూసినట్లయితే గులాబీ రోజెస్‌లో గనక రెడ్ రోజెస్ ఉంటాయి, వైట్ రోజెస్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, వైలెట్ ఉంటాయి. ఇన్ని రోజెస్ ఎందుకు? సర్లే అదొకటి వేస్తే వేశారు. తర్వాత మల్లెపూలు, చామంతి పూలు, బంతి పూలు, కనకాంబరాలు ఇంకా ఉంటాయండి. చాలా ఉంటాయి ఫ్లవర్స్. ఇవన్నీ ఎందుకేయాలి? ఒకటేస్తే సరిపోయిద్ది కదా! దేవుడు ఎందుకు వేశారయ్యా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి విషయంలో ఇయన్నీ ఎయ్యాలా ప్రభువా అంటే, అవన్నీ నువ్వు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే జనాలు ఎలా ఉంటారయ్యా అంటే, ఒక పువ్విచ్చి ప్రపోజ్ చేస్తే చాలు పడిపోతారు అంతే. కానీ పిల్లరా దేవుడిచ్చింది ఒక పువ్వు కాదు. దేవుడిచ్చింది పువ్వు కాదు కానీ పూల తోటలనే ఇచ్చాడు ఆయన. ఎప్పుడైనా మనం దేవుడికి ప్రభువా నువ్వు నా కోసం ఇంత చేసావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నావా? అనలేదండి. కానీ అనాలి ప్రియులారా.